కాసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిన్న రాత్రి ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి అవకాశం ఇచ్చింది. సిపిఐ నుండి నెల్లికంటి సత్యం పోటీ చేయనున్నారు. శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచేందుకు ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ ప్రయాణం మొదలై అంచెలంచెలుగా ఎదిగిన తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని శంకర్ నాయక్ అన్నారు. యూత్ కాంగ్రెస్ నుంచి ఇవాళ జిల్లా కాంగ్రెస్ దాకా ఓ ఎంపీపీగా, జెడ్పీటీసీగా, బ్లాక్ కాంగ్రెస్ గా, మండల పార్టీ అధ్యక్షునిగా, తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన ఇవాళ నాకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా జానారెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత నాకు బ్లెస్సింగ్ ఇచ్చిన బట్టిన్న గారు, మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ అన్న టీపీసీసీ మహేష్ కుమార్ అధ్యక్షులు, మా ఈ లంబాడి కులానికి ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ కలిసి సజెస్ట్ చేసినందుకు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలుసు. నేను శంకర్ నాయక్ని. కాసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిన్న రాత్రి ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి అవకాశం ఇచ్చింది. సిపిఐ నుండి నెల్లికంటి సత్యం పోటీ చేయనున్నారు. శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచేందుకు ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ ప్రయాణం మొదలై అంచెలంచెలుగా ఎదిగిన తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు శంకర్ నాయక్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ దీపిక, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అసెంబ్లీ ఆవరణలోకి చేరుకున్నారు. మరి కాసేపులోనే నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆ ముగ్గురు అభ్యర్థుల్లో శంకర్ నాయక్ ప్రస్తుతం అసెంబ్లీ సెక్రటేరియట్ లోపలికి వెళ్లారు. ఆయన్ని బలపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, విప్పులు కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నెల్లికంటి సత్యంతో పాటు ఆయనని బలపరిచేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు సిపిఐ కీలక నేతలు కూడా ఆయన వెంట వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఒక్కో ఎమ్మెల్సీని బలపరచాలంటే 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాల్సి ఉంటుంది. వారు సంతకాలు పెట్టాలి. ఎవరైనా సరే ఈ యొక్క నామినేషన్ లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏ అభ్యర్థికైనా సరే 10 మంది ఎమ్మెల్యేల బలపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. ఒకటి అటు విజయశాంతితో పాటు మరోవైపు శంకర్ నాయక్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్ ను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే శంకర్ నాయక్ అసెంబ్లీకి చేరుకున్న నేపథ్యంలో మరో 2 నేతలు కూడా, అటు విజయశాంతి మరోవైపు అద్దంకి దయాకర్, ఇరువురు నేతలు కూడా మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకుంటారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ కార్యక్రమం గడువు ముగుస్తుంది. కాబట్టి ఈలోపే ఈ నామినేషన్లు దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు వీరు
పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చింది. బీసీ నుంచి అటు మహిళను ఎంపిక చేసింది విజయశాంతిని. అయితే విజయశాంతి 2023 ఎన్నికలకు ముంగిట బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆమెకు అధిష్టానం నుంచి పక్క హామీ లభించింది. అందులో భాగంగానే అధిష్టానం కోటాలో ఇప్పుడు ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఆమెను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ ను కూడా దాదాపు 2014 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ పార్టీకి స్వరంగా ఆయన పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అంతేకాకుండా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి టికెట్ ఆశించారు. కానీ మందుల షామీల్కు చివరి నిమిషంలో కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ కూడా ఆయన ఆశించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కడియం కావ్యకు ఆ టికెట్ కట్టబెట్టింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీలలో కూడా చివరి వరకు కూడా అద్దంకి దయాకర్ ప్రస్తావన చర్చ జరిగినప్పటికీ కూడా ఆయన చివరి నిమిషంలో ఆయనకు ఆ పదవి చేజారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కూడా ఇప్పుడు 5 ఖాళీలు ఉంటే అందులో 4 కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది. అందులో ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తామనేటటువంటి హామీ పొత్తు ధర్మంలో ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు ఒక స్థానాన్ని ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి ఇచ్చేందుకు కూడా అధిష్టానం సుముఖత వ్యక్తం చేసింది, కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఆ అభ్యర్థి కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఇకపోతే శంకర్ నాయక్ ప్రధానంగా 2.5 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ఆయన మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నుంచి పనిచేస్తూ జెడ్పీటీసీ 2 పర్యాయాలు జెడ్పీటీసీగా, ఒక పర్యాయం ఎంపీపీగా కూడా ఆయన సేవలు అందించారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. సుదీర్ఘంగా ఈయన కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు, అలాగే సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని శంకర్ నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 4 నేతలు కూడా ఈ యొక్క పెద్దల సభలో అడుగు పెట్టబోతా ఉన్నారు. పార్టీలకు అతీతంగా మనం చూసుకున్నట్లయితే దాసోజు శ్రవణ్ సైతం నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అద్దంకి దయాకర్ అటు తుంగతుర్తి నివాసి, వారితో పాటుగానే శంకర్ నాయక్ అటు మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందినటువంటి నేత. ఈ 4 నేతలు సైతం వీరితో పాటుగానే సిపిఐ క్యాండిడేట్ గా ఉన్నటువంటి నెలికంటి సత్యం సైతం ఆయన నల్గొండ వాసిగా ఉన్నారు. ఆయన కూడా నల్గొండ జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఆయన సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకేసారి 4 నల్గొండ జిల్లా వాసులు పెద్దల సభలో అడుగు పెట్టబోతా ఉన్నారు. మరోవైపు 3 బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు, ఒకరు విజయశాంతి కాగా, మరోవైపు మాజీ ఎంపీ విజయశాంతి కాగా, మరోవైపు దాసోజు శ్రవణ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, నెలికంటి సత్యం కూడా బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఒకేసారి 4 ఈ యొక్క పెద్దల సభలో అడుగు పెడుతున్న నేపథ్యంలో అందులో 3 బీసీ సామాజిక వర్గం నుంచి ఈ పెద్దల సభలో అడుగు పెట్టబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క నామినేషన్ ఘట్టం పూర్తవబోతా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క నామినేషన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఆశావాహులు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 3, సిపిఐ అభ్యర్థి కూడా ఈ అసెంబ్లీకి చేరుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిని బలపరిచేందుకు కూడా పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు అటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ అసెంబ్లీకి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.